హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వారికి ఎవరు ఉంటుందండి? అందరికీ ఇష్టమే. కర్రీ కానీ ఫ్రై కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ. మనం ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని నేను కడాయి తీసుకున్నానండి. దాంట్లో అయితే బాగా ఫ్రై అవుతాయి గుత్తి వంకాయలు. వెడల్పుగా ఉంటుంది కాబట్టి, లేకపోతే మనకు వెడల్పు గుండె ఉంటే తీసుకోవచ్చండి. అన్నిటినీ గుత్తి వంకాయ నేను మీడియం సైజ్ తీసుకున్నానండి. మీడియం సైజ్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. అవి 4 పీసెస్గా కట్ చేసుకొని, మధ్యలో పురుగులు ఉంటాయండి చూసి కట్ చేసుకొని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ 2 వైపులా మెల్లగా కదిలిస్తూ మనం గుత్తి వంకాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేస్తే గుత్తి వంకాయలకి ఉప్పు పడుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మసాలా తయారు చూద్దామండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక టమాటా, పల్లీలండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ అండి, జీడిపప్పు, గసగసాలు, నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకనే జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు కూడా యాడ్ చేయాలండి. చింతపండు కూడా ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇవన్నిటిని మనం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత మనం వంకాయ బాగా ఫ్రై అయిందండి, చూసారా? ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై అవ్వాలండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారండి, అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కదిలిస్తూ ఉండాలండి మధ్య మధ్యలో, లేకపోతే అడుగంటుతుంది. ఈ మసాలాలో కూడా మనం తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. నేను కళ్ళుప్పు ఎక్కువ యూజ్ చేస్తానండి. చాలా వీడియోల్లో చెప్పాను నేను, సాల్ట్ కన్నా కర్రీస్లో కళ్ళుప్పే యూజ్ చేస్తానండి. కారం కూడా వేసుకోవాలండి. మనకు కర్రీకి సరిపోయేంత కారం వేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చివాసన బాగా పోయే వరకు ఫ్రై చేసుకున్నామండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసుకొని మెల్లగా కదిలియాలండి. ఫాస్ట్గా కదిలియకూడదు. గుత్తి వంకాయలు విరిగిపోతాయి. ఆల్రెడీ బాగా మెత్తగా ఫ్రై ఉన్నాయి. మనం వీడియోలో చూపించిన విధంగా స్లోగా కదిలించుకోవాలండి. అవి కూడా మసాలాలు బాగా పట్టే వరకు 10 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఉడికించుకున్న మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూసారండి, బాగా మసాలాలో బాగా పట్టినాయి గుత్తి వంకాయకి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని తీసుకొని ఉంచుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా మెత్తగా అయిపోయింది మన వంకాయ. స్లోగా కదిలియాలండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి నేను, దాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇంకొంచెం వాటర్ పోసుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 మినిట్స్ గుత్తి వంకాయని బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు మనకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి మనం ఉడికించుకోవాలండి. చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం పలుచగా ఉంచుకోవాలంటే పలుచగా ఉంచుకోవచ్చండి. దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకొని గుత్తి వంకాయ కర్రీని చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం చేసుకున్న మసాలాలోనే ఈ కర్రీ చాలా టేస్ట్గా వస్తుందండి. చూసారండి, నేను వాటర్ కూడా కొంచెం యాడ్ చేశాను. ఈ విధంగా స్లోగా కదిలిస్తూ మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు
చూసారండి 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మన కర్రీ చూద్దాం. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఒకసారి ట్రై చేయండి.